ఏంటి సడన్ గా పెళ్ళంటున్నావు? అవును, దానికి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఏదో మన ఇద్దరం లవర్స్ అయినట్టు. అయితే ఇప్పుడు ఏమంటావు? ఇంతకాలం మన ఇద్దరం కలిసి జాలీగా తిరిగాం, ఇప్పుడు కట్ చేసి వెళ్తానంటున్నావు అంతేగా? చే నథింగ్ యా. పెళ్ళైన తర్వాత తను ఎలాగో దుబాయ్ వెళ్ళిపోతాడు. ఐ కాంట్ గో టు దుబాయ్. నేను ఇక్కడే ఉంటాను. ఆల్వేస్ వీ కెన్ హ్యావ్ ఫన్. జాలీగా ఉండొచ్చు. Hello? Yeah, it's Rahul. హలో. హాయ్. పెళ్ళవుతుందని విన్నాను. కంగ్రాచులేషన్స్. యా, థ్యాంక్ యూ. హూస్ దిస్? నేనెవరన్నా దటుంచు, నీ ముందు ఒకడు కూర్చునున్నాడే, వాడెవడు? హలో, హూ ఆర్ యూ? వై ఆర్ యూ టాకింగ్ రబిష్? ఇలా చూడు, ఇంకో వారంలో నీకు ఆ దుబాయ్ కుర్రాడికి పెళ్లి. నువ్వు వీడితో ఫిష్ మ్యాన్ స్కూల్కి వెళ్ళింది, అక్కడ ఎంజాయ్ చేసింది అన్నీ నేను వీడియో ఫోటోలు తీసి పెట్టాను. అవన్నీ నేను బయట పెట్టానే అనుకో, నీకే ప్రాబ్లం. సో నేను చెప్పింది విన్నావంటే నీకు మంచిది, నాకు మంచిది. చెప్పింది అర్థమైందా? తెలుగులో చెప్తే అర్థమవుతుందిగా. మై దుబాయ్ వుడ్ బి. మాట్లాడు, నేను బయట వెయిట్ చేస్తుంటాను. ఓకే, నీకు ఇప్పుడు ఏం కావాలి? ఊరికే చెప్పకూడదు కానీ ఈ వన్ సైడ్ బ్లాక్ స్లీవ్లెస్ లో నువ్వు సూపర్ గా ఉన్నావు తెలుసా? ఎవరు నువ్వు? నువ్విక్కడే ఎక్కడో ఉన్నావు. టెన్షన్ అవ్వద్దు ప్లీజ్. ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? నీకేం కావాలి? నాకొక కిస్ కావాలి. ఇడియట్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వెవరో ఏంటో కూడా నాకు తెలీదు. సడన్ గా ఫోన్ చేసి ముద్దిమ్మంటే ఏంటి అర్థం? అసలు నువ్వెలా ఉంటావో కూడా నాకు తెలీదు. సో నేను ఎలా ఉంటానో తెలిస్తే ముద్దిస్తావా? లేదు, ఐ డోంట్ మీన్ దాట్. బట్ ఐ మెంట్ దట్. సరే, నీకు కిస్సే కదా కావాలి, ఇస్తాను. నువ్వెక్కడున్నావో చెప్పు, నేనే వచ్చి కలుస్తాను. అట్లీస్ట్ నువ్వు ఎలా ఉంటావో నేను తెలుసుకోవాలి కదా. సరే సరే చెప్తాను. ఇప్పుడు నేను ఎలా ఉంటానో నీకు తెలియాలి అంతేనా? అక్కడ ఒకడు వాక్మెన్ దగ్గర నిల్చుకొని తలూపుతున్నాడే, వాళ్ళ ఉంటాను. ఓకే, అయితే ఇప్పుడు నన్ను ఎక్కడికి రమ్మంటావు? వర్షం పడుతుంది, నువ్వెక్కడున్నావు? లెఫ్ట్ లో బైక్ పార్క్ దగ్గర ఉన్నా. వస్తున్నా.
మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పండి సార్. కొద్ది రోజులుగా మన రాష్ట్రంలో చాలా మంది ఆడపిల్లలు కనపడకుండా పోతున్నారు. మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా వాళ్ళు ఎక్కడున్నారో ఏమయ్యారో ఒక్క క్లూ కూడా దొరకలేదు. వాళ్ళు కిడ్నాప్ చేయబడ్డారా, హత్య చేయబడ్డారా, వీటికి కారణం ఒకే వ్యక్తా లేదా ఒక గ్రూపా అని ఏ వివరాలు తెలియలేదు. ఎందుకంటే ఏదైనా సాక్ష్యం గాని శవం గాని ఇంతవరకు దొరకలేదు. కనబడకుండా పోయిన ఒక అమ్మాయికి ఇంకొక అమ్మాయికి ఏ లింకు లేదు. ఆడపిల్లలు అదృశ్యం అవడం కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో ఇంతవరకు మాకు దొరికిన డీటెయిల్స్, ఆ అమ్మాయిల తాలూకు ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. ఎస్ సార్. ఈ ప్రాబ్లం గురించి అసెంబ్లీలో ప్రతిపక్షాలు గోల చేసి గవర్నమెంట్ నుంచి మన డిపార్ట్మెంట్పై ప్రెజర్ రావడానికి ముందే దీన్ని కనిపెట్టే బాధ్యత నీది. సో మిస్టర్ దేవా, ప్లీజ్ యాక్ట్ ఫాస్ట్. ఐల్ డూ మై బెస్ట్. యో ఏంటి ఊరికే అరుస్తావు? ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. ఈ లోపల ఎందుకు హింసపడతావు? అబ్బా వస్తున్నా, పెట్టేయి. ఇదో మెంటల్ కేసు. ఫోన్ చేసి మరి ఇంటికి భోజనానికి పిలుస్తుందంటే ఈ లూస్తో ఫ్రెండ్షిప్ డీప్గా వేరే రూట్లో వెళ్తున్నట్టుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏం చేద్దాం? హాయ్ హాయ్, సారీ కొంచెం లేట్ అయింది. వద్దు చాలు. ఏంటది? అదా అది నాకు తెలీదా? నైట్ డ్రింక్ చేసి బైక్ లో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా గుద్దేసి ఉంటావు. సూపర్ బ్రెయిన్. మరేమైంది? అది సిగ్గేస్తోంది. పర్వాలేదు, చెప్పొచ్చు. అది నా వైఫ్ కిస్ చేసేటప్పుడు కొరికింది. వైఫా? అవును. ఏమంటున్నావు? నీకు పెళ్ళైందా? అయింది. లవ్ మ్యారేజా? కాదు కాదు. అరేంజ్డ్ మ్యారేజా? కాదు. మరి? యాక్సిడెంట్. యాక్సిడెంటా? నీలాంటి ఒక అందమైన అమ్మాయి సూసైడ్ చేసుకోపోయింది. నేనే కాపాడాను. పెళ్లి చేసుకుంటావా అంది. చేసేసుకున్నాను. హ్యావ్ యు సీన్ ది సఖీ ఫిలిం? ఆ సినిమాలో లాగా తను వాళ్ళ ఇంట్లో ఉంది, నేను మా ఇంట్లో ఉన్నాను. పెళ్ళైనప్పటి నుంచి ఇంకా ఫస్ట్ నైటే జరగలేదు తెలుసా. అందుకే మేమిద్దరం ఎప్పుడైనా మీట్ అయినప్పుడు ఇలా తట్టుకోలేక కిస్ చేసేటప్పుడు కురికేస్తుంది. అదే రోజున సూపర్గా ఉంది. కడుపు నిండిపోయింది. చెయ్యి ఎక్కడ కడుకోవాలి? అక్కడ. హాయ్. ఏంటి నువ్వు క్లాస్కి రాలేదు? నిన్న లిప్ స్టోరీ, ఇవాళ కొత్త స్టోరీ చెప్పాలి. లూస్ వచ్చేస్తుంది. ఏం చేద్దాం? నువ్వు మాటలు పట్టుకుంటే వదిలి సాగుదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దాం? ఇదెవర్రా బాబు? మేకప్ అవ్వాల్సిన వయసులో మేకప్ వేసుకుంటుంది. ఇది అబిట్ సెంటర్లో ఉంది. ఒక్కడు క్లాస్ రూమ్కి వెళ్ళట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హ్యావ్ యువర్ లిప్స్టిక్ ప్లీజ్? ఎందుకు? అంటే ఇక్కడ ఒక లిప్ మార్క్ వేయాలి. నా దగ్గర లిప్ స్టాంప్ ఉంది, కావాలా? ఓకే, ఇది సరిపోతుందా? ఇది చాలు. ఇదే లిప్ స్టాంపా? ఇంత ఫాస్ట్గా ఉన్నారంటారా బాబు అమ్మాయిలు? మదన్ హాయ్. హాయ్. ఏంటి బాపు గారిలో బొమ్మలు వేద్దామని ప్రాక్టీస్ చేస్తున్నావా? లేదు, నీ బుక్ మీద లిప్స్టిక్. అలాగా? పోయిందా? ఇటువైపు పెట్టించుకుందే మేము, మాకు తెలీదా? ఆన్ ది వేలో అర్జెంట్ గా వచ్చేటప్పుడు లవర్ ముద్దు పెట్టింది. లవరా? స్టూపిడ్ ఇడియట్. పాప నీ వైఫ్ నిన్నే నమ్ముకొని బతుకుతానన్నావుగా. అలాంటి భార్యకి ద్రోహం చేస్తావా? నీకు మనసులో వచ్చింది. నువ్వు అసలు మనిషివేనా? సిగ్గులేదు? నువ్వు బాగుపడవు. నిన్ను ఊరికే వదలకూడదు. హలో హలో, మైండ్ యువర్ వర్డ్స్. పూర్తయిందా ఇంకా ఉందా? నా లవ్వరే నాకు వైఫ్, నా వైఫే నా లవ్వర్. నన్ను సంతోష పెట్టిందంటే లవ్వర్ అని చెప్తాను, బాధ పెడితే వైఫ్ అంటాను. అది నా మూడు బట్టి ఉంటుంది. సారీ సారీ సారీ, వెరీ సారీ. ప్లీజ్ తెలియక నన్ను క్షమించు ప్లీజ్. నువ్వు ఖుషీ సినిమా ఎక్కువసార్లు చూసినట్టున్నావు. భూమి కంటే ఎక్కువ యాక్ట్ చేసేస్తాను. ఇలా అంటాడేంటి?
Please subscribe to iDream. Please subscribe for more videos.